హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ లవ్ 7. సో చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు ఫ్రీ టైం దొరకట్లేదు. బేసిక్గా లాంగ్ వీడియోస్ చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు అనమాట. బట్ నాకు ఇప్పుడు చాలా ఫ్రీ టైం దొరికింది. సో నేను వీడియో చేద్దాము, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. అది కూడా రీసెంట్గా నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నా, దగ్గరున్న లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను అనమాట. గ్లో అప్ అని చెప్పి ఒక స్టోర్ ఓపెన్ అయింది. సో అక్కడికి వెళ్ళి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. అండ్ ఆ ప్రోడక్ట్స్ మనకి వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నేను అవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో త్వరగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నార్మల్గా ప్రొడక్ట్స్ అనేవి నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను. బట్ ఈసారి మాత్రం మన గ్లో అప్లో అయితే పర్చేస్ చేశాను అనమాట. నేను స్టోర్ వెళ్ళి చూసినప్పుడు నాకైతే చాలా తీసుకోవాలనిపించింది. బట్ మనకున్న బడ్జెట్లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే నేను పర్చేస్ చేశాను. సో మెయిన్గా ఫస్ట్ నేను తీసుకున్నది అలోవెరా జెల్. ఒక 1 year బ్యాక్ నేను యూజ్ చేశాను అనమాట. అది నార్మల్గా ఇంట్లో ఉన్న ప్లాంట్ నుండి తీసుకొని జస్ట్ అవి కట్ చేసి స్లైసెస్ పెట్టుకున్నా. బట్ నాకు ఇచ్చింగ్ అండ్ ర్యాషెస్ అయితే రెడ్గా వచ్చింది. సో వద్దులే, అసలు యూజ్ చేయొద్దు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఈసారి మళ్ళీ ట్రై చేద్దాము. ఇది అక్కడ వాళ్ళ దగ్గర జోవీస్ హెర్బల్ 100% ప్యూర్ అలోవెరా జెల్ అంట. ఇది యూజ్ చేద్దాము, బాగుంటే రెగ్యులర్గా యూజ్ చేయవచ్చు అని చెప్పి చిన్న బాటిలే తీసుకున్నా. బట్ నేను ఇది యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను తీసుకున్నది డాట్ అండ్ కీ వాళ్ళది తీసుకున్నా అనమాట. స్కిన్ కేర్ ఇది నైట్ జెల్. నైట్ నార్మల్ ఫేస్ వాష్ చేసేసుకొని ఇది అప్లై చేసుకోవడమే, మళ్ళీ రెగ్యులర్గా మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అండ్ నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఎంత క్యూట్గా ఉంది ఇది. అసలు చాలా క్యూట్గా ఉంది. దీన్ని చూసి నాకు ఫస్ట్ తీసుకోబుద్ది అయింది. నేను ఎప్పుడు నైట్ జెల్స్ ఏం యూజ్ చేయలేదు. బట్ దీన్ని చూడగానే తీసుకుందాము, ఇన్ కేస్ ఇది బాగుంటే కంటిన్యూ చేద్దాము, లేకపోతే క్యూట్గా అలానే పక్కన పెట్టుకుందాం అనుకున్నా. జెన్యున్గా వీక్ నుండి యూజ్ చేస్తున్నాను అనమాట. నాకు ఎంత ఫ్లఫీగా, ఎంత మంచిగా అనిపిస్తుంది చీక్స్ ఇలా టచ్ చేసినప్పుడు. చాలా బాగుంది. అండ్ ఇది యూజ్ చేసేటప్పుడు మనము ఇలా రాసుకోకుండా అప్వర్డ్ డైరెక్షన్ మసాజ్ చేస్తూ రాసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వీటి గురించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట, దీని ప్యాకింగ్ మీద ఉంటుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో నేను ఐబ్రోస్ నార్మల్గా బయట వెళ్తూ ఉంటా పార్లర్కి. బట్ ఈసారి అయితే ట్రై చేశాను అనమాట వీటితో. నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ టైం చేసేటప్పుడు, ఈ రేజర్స్తో ఎలా చేసుకుంటా ఏంటి అని. బట్ చాలా మంచి షేప్లో అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది నాకు. బట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అలోవెరా జెల్ అప్లై చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీరు డైరెక్ట్గా అప్లై చేయకుండా ఫస్ట్ ఐబ్రోస్ దగ్గర అప్లై చేసుకొని తర్వాత మనము రేజర్తో చేసుకోవచ్చు. అది కూడా ఇలా టైట్గా పట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట. స్లోగా 1 or 2 times కన్నా ఎక్కువ ఒకటే ప్లేస్లో చేయొద్దు, నీట్గా చేసుకోవాలి. దాని తర్వాత మీరు చీక్స్కి ఇక్కడ నార్మల్గా మనకి హెయిర్ ఉంటుంది, ఇక్కడ హెయిర్ ఎక్కువ చిన్ దగ్గర, నోస్కి, ఇట్లా అప్పర్ లిప్కి కూడా కొంతమందికి హెయిర్ అనేది ఉంటుంది. తీసుకున్నా ఇందులో 3 pieces అయితే వస్తాయి అన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. బట్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అలోవెరా జెల్ అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ రేజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా జెంటిల్గా చేయాలన్నమాట. అండ్ అది కూడా 1 or 2 times కన్నా ఎక్కువ చేయొద్దు ఒకటే ప్లేస్లో. అండ్ నార్మల్గా ఇలా స్లాంట్గా పెట్టి చేయాలి. అండ్ మన ఫేస్ని ఇలా టైట్ చేసుకొని చేయాలన్నమాట. పైకి ఇలా చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా అంటే కట్ అయిపోతుంది. ఆర్ ఇన్ కేస్ మీకు పింపుల్స్ ఉంటే ఆ పింపుల్స్ ఉన్న దగ్గర వదిలేసి సైడ్స్ చేసుకోండి, చాలా బెటర్. అండ్ మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. వెంటనే నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి అన్నమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మాయిశ్చరైజర్ గురించి చెప్తున్నాను అనమాట. ఇది షీ బటర్ మాయిశ్చరైజర్. నేను పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట షీ బటర్ అనేది. ఎందుకంటే
నాకు 1 year old బేబీ బాయ్ ఉన్నాడు. వాడికి నేను ఫీడ్ చేస్తున్నాను అనమాట. సో దానికోసము ఎందుకు పర్టికులర్గా ఇది తీసుకున్నా అంటే కొన్ని కెమికల్స్ అనేది మనం వాడే రెగ్యులర్ ప్రోడక్ట్స్లో ఉంటాయన్నమాట. వాటి వల్ల ఫీడింగ్ అంటే మిల్క్ ప్రొడ్యూస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దానివల్ల ఎఫెక్ట్ అవ్వద్దు, అలా ఎఫెక్ట్ అవ్వద్దు అని అంటే కొన్ని మనము సజెస్ట్ అంటే డాక్టర్స్ నుండి సజెషన్స్ తీసుకోవాలి, లేదా వీ కెన్ గూగుల్ ఇట్ అనమాట. సో నేను అలా సర్చ్ చేసి తీసుకున్న ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇది అయితే చాలా అంటే చాలా హైడ్రేటెడ్గా ఉంది అనమాట. ఇది కూడా 1 week నుండే నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ 1 week నుండే యూజ్ చేస్తున్నా. చాలా అంటే చాలా మాయిశ్చరైజింగ్ అండ్ హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. సో ఇది అన్నీ న్యాచురల్ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్, ప్యూరిఫైడ్ వాటర్, షీ బటర్, గ్రేప్ ఎక్స్ట్రాక్ట్, యాపిల్ ఎక్స్ట్రాక్ట్, వీటి నుండే ఈ మాయిశ్చరైజర్ అనేది తయారు చేశారనమాట. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా మీకు కూడా యూజ్ చేయాలనిపిస్తే యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది ఆక్వాలాజికా, ఇది గ్లో ప్లస్ జీవీ సన్ స్క్రీన్ అనమాట. ఇది నేను పపాయ ప్లస్ విటమిన్ సి ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇందులో పింక్, వాటర్ మిలన్ అండ్ స్ట్రాబెర్రీ కూడా ఉంది, బట్ నేను పపాయ తీసుకున్నా. నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ సన్ స్క్రీన్ కూడా. జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని వెంటనే సన్ స్క్రీన్ రాసేసుకుంటే ఇంకా చాలా మంచి బ్రైట్నెస్ అనేది వస్తుందన్నమాట. నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నాది నార్మల్గానే ఒక 1 or 2 hours ఆయిలీ అయిపోతుంది స్కిన్ అనేది, బట్ అస్సలు ఆయిలీ అవ్వట్లా. చాలా అంటే చాలా తగ్గింది ఆయిలీనెస్ అనేది. నాకైతే సూపర్ నచ్చింది. ఇంట్లో నేను నా ఫేస్ ఎలా ఉంది మంచిగా ఉందా, ఇంతకుముందు బాగున్నానా లేకపోతే ఇప్పుడు బాగుందా, నా ఫేస్ స్కిన్ ఎలా అనిపిస్తుంది మీకు, అంటే బ్రైట్నెస్ ఉందా లేకపోతే డల్ అయిపోయిందా లేకపోతే డార్క్ అయిపోయిందా స్కిన్ అనేది ఊరికే అడుగుతూ ఉన్నా అనమాట. కానీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి, నీకు బాగా పడ్డాయి ఈ ప్రొడక్ట్స్, ఇవే కంటిన్యూ చేయని చెప్పేసి అన్నారనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనమాట. నాకైతే ఈ షేడ్ అయితే చాలా బాగా నచ్చింది. 2-3 షేడ్స్ ట్రై చేసి నేను ఇది లాస్ట్కి ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ షేడ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది నైకా నుండి తీసుకున్నా, అండ్ నాట్ ఇన్ వెబ్సైట్, నేను గ్లో అప్లోనే తీసుకున్నా అనమాట. ఇది ఇందులో రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో తీసుకున్నా ఈ కలర్. నా ఫేస్కి అండ్ నా స్కిన్ టోన్కి అయితే చాలా బాగా మ్యాచ్ అయింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లిప్స్టిక్ సెలెక్షన్లో చాలా అంటే చాలా వీక్. ఈ సెలెక్షన్ కూడా మా హస్బెండ్ చేశాడనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఈ స్మెల్ కానీ దీని నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. దీనికి లిటరల్గా నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ప్రోడక్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్ క్రీమ్ అనమాట. ఇది 7 days ఫీల్ ఆఫ్ నేచర్ అండర్ ఆర్మ్ క్రీమ్. ఇది ర్యాషెస్ని అండ్ డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది. సో నేను ఇదైతే నాకు రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తున్నా డే అండ్ నైట్ అనమాట. అండ్ నీట్గా మసాజ్ చేస్తే, బ్లాక్ స్పాట్స్ ఉన్న దగ్గర నీట్గా మసాజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీని స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ ఇది నాట్ ఓన్లీ ఫర్ అండర్ ఆర్మ్స్ అనమాట. మనకి బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేయొచ్చు, ర్యాషెస్ ఉన్న దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర మనకి ఎక్కడైతే బ్లాక్ పిగ్మెంటేషన్ అయితే ఉంటుందో అక్కడ అప్లై చేయొచ్చు. అండ్ రెగ్యులర్గా యూజ్ చేయాలి, డే అండ్ నైట్ యూజ్ చేయాలన్నమాట. నాకైతే మంచి రిజల్ట్స్ వచ్చాయి దీనివల్ల. బేసిక్గా నేను ప్రీవియస్గా ఒక 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, కానీ నాకైతే ఎటువంటి రిజల్ట్స్ లేవు. బట్ ఇది యూజ్ చేసినప్పుడైతే నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. Please like, share and subscribe to my channel and click the bell icon for more updates.